అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ అనే కార్పొరేషన్లో 410 మంది ఉద్యోగాలు తొలగించారు. ఎవరు? ఆ కార్పొరేషన్ చైర్మన్ అయిన జీవీ రెడ్డి గారు. అసలు ఈ ఏపీ ఫైబర్ నెట్ అనేది ఒకసారి మీకు చెప్పాలి. ఈ ఏపీ ఫైబర్ నెట్ అనేది 2014లో ఆంధ్రప్రదేశ్లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఈ కేబుల్ టీవీ అనేది ప్రైవేట్ వ్యక్తులు చేసుకునే వ్యాపారం. ఆ వ్యాపారాన్ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తరపున పెట్టించారు. అది అలా గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారం కాదు, గవర్నమెంట్కి అనవసరం. ఏదో ప్రైవేట్ వాళ్ళు చేసి బతుకుతున్నారు. దాంట్లో నేనేదో పేరు కొట్టేయాలని చెప్పి, నేనేదో ప్రజలకు సేవ చేస్తున్న ముందున్నానని చెప్పి చెప్పుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఫైబర్ నెట్ అనే ఒక సంస్థను పెట్టి ఇంటింటికి కేబుల్ వ్యాపారం మొదలెట్టాడు. ఎవరు? గవర్నమెంట్ తరపున తక్కువ రేటుకి 150 రూపాయలకి కేబుల్ టీవీ ప్లస్ ఇంటర్నెట్ రెండు కల్పిస్తున్నా అన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పనికిమాలిన చర్య ప్రభుత్వానికి. ప్రభుత్వం చేసే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఈ కార్పొరేషన్ వాళ్ళు పెద్ద ఒరిగేది ఏమీ లేదు. 400 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఓ 10 లక్షల కనెక్షన్లు అయినాయి. సంతోషం, పేదవాళ్ళకి ఇస్తా అన్నారు, మంచిదే. దీన్ని అవకాశంగా తీసుకుని వైసీపీ ప్రభుత్వం పెద్ద అవినీతికి తెరలేపింది. వాళ్ళ అనుమతులు వేసే సినిమాలకి ఒక వ్యూకి ఒకళ్ళు చూస్తే 100 రూపాయలు ఇస్తామని చెప్పి వ్యూవర్షిప్ అగ్రిమెంట్ చేసుకుని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ డబ్బుని కొలగొట్టారు. ఎవరికి? రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాలో. లెక్క ప్రకారం అయితే 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాల్సిన సినిమాకి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది ఒక తప్పు. అంతేకాకుండా 1400 మంది ఎంప్లాయీస్ని ఆ సంస్థలో పెట్టినట్టుగా చూపించే రికార్డులో ఆ సంస్థ నుంచి డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చి నెలకు 4 కోట్ల కాడికి వాళ్ళందరూ ఎక్కడ పనిచేశారు? ప్రైవేటు యూట్యూబ్ ఛానల్లో పనిచేశారు. కొంతమంది డ్రైవర్లుగా పనిచేశారు, కొంతమంది వంట వాళ్ళకి పనిచేశారు, కొంతమంది అటెండర్లుగా పనిచేశారు. వీళ్ళందరినీ కూడా ఎవరి దగ్గర? పొలిటికల్ లీడర్ల దగ్గర. ఇలాంటి వాళ్ళందరికీ జీతాలు ఎక్కడిచ్చారంటే ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు రాసి ఇచ్చారు 1400 మందికి. ఇది ఎప్పుడు జరిగింది? వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేశారు. దీనికి వాద్యుడు ఎవరు? నిజం చెప్పాలంటే ఈ కార్పొరేషన్ పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు పెట్టాడు? పేదవాళ్ళకి 250 రూపాయలు తీసుకున్నారు కేబుల్ టీవీ, కాబట్టి నేను 150కి ఇస్తాను, ఇంటర్నెట్ కూడా ఇస్తానని చెప్పి మొదలెట్టారు. దీంట్లో లూటీ ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ జీవీ రెడ్డి గారు వచ్చి ఏంట్రా బాబు ఈ వ్యవస్థ ఏం చేస్తుందని చూస్తే దాంట్లో దగ్గర 1000 మంది ఎంప్లాయీస్ సర్ప్లస్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికక్కడ లోకల్గా ఫ్రాంచైజీ ఇస్తారు. ఏ ఏరియాకి ఏరియా ఫ్రాంచైజీ ఇస్తారు. వాళ్ళు అక్కడ కేబుల్ వేసుకుని కనెక్షన్లు తీసుకొస్తారు. అలాంటప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ ఎందుకు కలిగదానికి? జిల్లాల వారీగాను, డివిజన్ల వారీగాను, మండలాల వారీగాను ఒక వైర్ ఇస్తారు. వీళ్ళు ప్రోగ్రామింగ్ వైరు ఇస్తే వాళ్ళు అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటరు చేసుకుంటారు. ఇంతని కడతారు గవర్నమెంట్కి, ప్రజల దగ్గర ఇంతని వసూలు చేస్తారు వాళ్ళు. ఆ ప్రక్రియకి 100 మంది ఎంప్లాయీస్ దేనికి? 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లు దేనికి? మన ఊళ్ళో మనం చూస్తున్నాం కదా, విజయవాడలో అలాంటి సిటీలో చూస్తున్నాం కదా ఈ కేబుల్ ఆపరేటర్ దందా అంతా. ఆ దందా ప్రభుత్వం చేయడమే తప్పు. దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? లెక్క వ్యాపారం ప్రభుత్వం చేసేటట్టు పెట్టాడు ఆయన. అది దీన్ని నేర్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అనవసరమైన ప్రోగ్రాములు తీసుకొచ్చి ప్రభుత్వం తరపున చేపించి అవినీతికి తెరలేపాడు ఆయన చేయలా. తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేశారు. ఇదేదో బాగుంది, ఈ ఏపీ ఫైబర్ నెట్లో మనం కూడా ఏపీ లిక్కర్ వ్యాపారం చేద్దామని ప్రభుత్వం సారా వ్యాపారం చేసింది. ప్రభుత్వాలు పుట్టినాక 75 సంవత్సరాల్లో సారా వ్యాపారం చేసే ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. దాంట్లో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక జీవీ రెడ్డి గారు లాంటి చైర్మన్ వచ్చాడు కాబట్టి ఇందులో ఏం తప్పు జరిగింది, దీని పరిధి ఎంత, దీని వ్యాపారం ఎంత, దీంట్లో మనం ఏం చేయాలి, అది దీన్ని పెట్టిన ఉద్దేశం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ ఉద్దేశంతో పెట్టారు అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటే దగ్గర ఒక 50 లక్షల కనెక్షన్లు అయ్యాయి. పెంచకపోగా 5 లక్షలకు తగ్గించారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎండీ కానీ చైర్మన్లు కానీ. అలా చేసుకుంటూ పోయిన కార్పొరేషన్ని ఈ జీవీ రెడ్డి గారు వచ్చినాక 410 మందిని ఒకే రోజు ఒకే జీవోతో ఆయన తొలగించాడు. చాలా మంచి పరిణామం ఇది. ఇంకా దగ్గర 600 మంది దాకా ఉన్నారు వేస్ట్గా.
వాళ్ళందరినీ కూడా తొలగించి ఆ సంస్థని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత జీవిరెడ్డి గారి మీద ఉంది. ఇక ఈ తొలగించిన వాళ్ళు ఏదైనా ముందు ఏదైనా కోర్టుకు వెళ్తాం అది చేస్తామంటే రికవరీ కూడా చేయాలి. వీళ్ళు ఎక్కడ పని చేశారు, వీళ్ళు వర్క్ స్టేషన్ ఏంటి, ఏ వర్క్ చేశారు, ఈ వివరాలన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. లోతుగా వెళ్తే అది కూడా ఉంది. జీవిరెడ్డి గారు నిన్నే చెప్పకుండా చెప్పాడు, ఏమని, మీరు పిచ్చాసాలు అయితే మీ దగ్గర ఆర్ఆర్ యాక్ట్లో రికవరీ కూడా చేస్తాను జీతాలని. ఇది ఇలాంటి చైర్మన్లు కూడా కావాలి. 50 మంది కార్పొరేషన్లు తీసుకున్నారు. మేము పార్టీ తరపున పనిచేసాం పార్టీ అని చెప్పి సుమారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ 6 నెలల్లోనే ఒక 50 కార్పొరేషన్లు రకరకాల కార్పొరేషన్ వేశారు. వాళ్ళందరూ పనితీరేది, వాళ్ళు కూడా వాళ్ళ సంస్థలో జరిగిన తప్పో ఒప్పో మంచో చెడు ప్రజలకు తెలియపరచాలి కదా, ఏ చైర్మన్ ఏం చేశాడు అనేది. ఓ ప్రెస్ మీట్ పెట్టి మా పరిస్థితి ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పుకుంటే వాళ్ళు ఏం చేశారనేది ప్రజలకు తెలుస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అనవసరమైన కార్యక్రమాలు ప్రభుత్వం ఏం చేయాలో అది చేయాలి. కానీ ప్రభుత్వం అనేది ప్రజలకి సౌకర్యాలు కల్పించడం మంచి కార్యక్రమే. దాంట్లో అవినీతిని ఎదుగుతున్నారు కొంతమంది పెద్దలు. ఆ పరిస్థితి కల్పించారు కొంతమంది పెద్దలు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏపీ ఫైబర్ నెట్ ఇవాళ కూడా ఇంకా 600 మంది అనవసరంగా ఉన్నారనేది మనకు తెలుస్తూ ఉన్న సమాచారం. ఈ జీవిరెడ్డి గారు ఏం చేస్తారని అందరూ ఎదురు చూస్తారు. అయితే ఆయన ఏం చేశాడు, రాగానే కాస్ట్ కటింగ్ పెట్టాడు. గతంలో వైసీపీ ప్రభుత్వం టైంలో ఈ కార్పొరేషన్ని అప్పులు కుప్పగా చేశారు. వాటన్నిటి నుంచి బయటపడాలంటే ముందు కాస్ట్ కటింగ్ చేయాలి, ఎంప్లాయీస్ని తగ్గించుకోవాలి. ఆయన మంచి పనే చేస్తారు. అంతమంది ఎంప్లాయీస్ అవసరంలా. నాకు తెలిసి సుమారుగా 1000 మంది ఎంప్లాయీస్ని తొలగించినా తప్పులేదు ఆ కార్పొరేషన్లో, అంతమంది అవసరం లేదు. అది కాకుండా కనెక్షన్లు తగ్గిపోయినాయి, ఇన్కమ్ లేదు. మరి వీటన్నిటికీ పరిష్కారం చర్యలు చేపట్టడం మనకు కనపడతా ఉంది. ఎందుకంటే జీవిరెడ్డి గారు ఆల్రెడీ కొన్ని జిల్లాలకు వెళ్ళి పర్యటన చేసి ఈ కేబుల్ ఆపరేటర్లతో మీటింగ్ పెట్టి కనెక్షన్లు పునరుద్ధరణ కోసం ప్రక్రియ స్టార్ట్ చేశారు. దీన్ని జాగ్రత్తగా చేసుకుంటే 50 లక్షల కనెక్షన్లు చేసే అవకాశం ఉంది. మరి జీవిరెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్పొరేషన్ ముందు మంచి రోజులు మంచి లాభాల బాటలో పయనిస్తుందని ఆశిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.